మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నోటీసు రాజకీయాలకు తెరతీసిందన్నారు బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్. బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని తెలిపారు. మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. మరి అలా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బొగ్గు కుంభకోణంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో, అదేవిధంగా బొగ్గు టెండర్ లో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో, అదేవిధంగా సొంత బామ్మర్ది సుజన్ రెడ్డిని కాపాడడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఇవాళ బొగ్గు కుంభకోణం జరిగిందని, టెండర్ లో గోల్మాల్ జరిగిందని హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టగానే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చి సిట్ విచారణ పేరుతోటి డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపినారు. రెండవ రోజు కేటీఆర్ గారు బొగ్గు కుంభకోణం పైన ప్రశ్నిస్తే మరొకసారి కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చి విచారణ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేసినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మరి జరుగుతున్నటువంటి అవినీతి ఏంది, జరుగుతున్నటువంటి బొగ్గు కుంభకోణంలో గోల్మాల్ ఏందని చెప్పేసి ఇవాళ గవర్నర్ కూడా కలుస్తాం, ఇవాళ రేవంత్ రెడ్డి అంతు చూస్తాం, రేవంత్ రెడ్డి అవినీతి బయట పెడతాం చెప్పేసి గవర్నర్ గారికి కలుస్తామని చెప్పేసి ప్రెస్ నోట్ వచ్చిందో లేదో వెంటనే మరి మాజీ ఎంపీ మరి పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి విచారణ పేరుతో సిట్ నోటీసులు విడుదల చేయడం జరిగింది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, అయా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎంత కుంభకోణం ఏదైతే బొగ్గులో జరిగిందో, ఆ బొగ్గులో టెండర్ల గోల్మాల్ జరిగిందో, ఆ గోల్మాల్ వ్యవహారాన్ని నువ్వు ఎంత డైవర్షన్ చేద్దామన్నా బీఆర్ఎస్ పార్టీగా నేను వదిలిపెట్టేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జరిగినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం, నీ బామ్మార్దిని రక్షించుకోవడం కోసం ఇవాళ ఒక నాయకుడి తర్వాత ఒక నాయకుడికి సిట్ విచారణ పేరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడదామని, గద్దెల్ని కూలగొడదామని చెప్పేసి ఒక హోంమంత్రిగా ఉన్నటువంటి నువ్వే ఇవాళ శాంతి భద్రతలు ఉల్లంఘిస్తా ఉన్నావు. ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా బీఆర్ఎస్ పార్టీగా నువ్వు చేస్తున్న ఈ అవినీతి అక్రమాల పైన ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం.